అధికారిక రహస్య పత్రాలను బయటపెట్టిన కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీకి ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. గత ఏడాది ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ ర్యాలీలో మాట్లాడారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు ఆధారం ఇదేనని కొన్ని పత్రాలను ఆ సమయంలో ప్రదర్శించారు. అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీ నుంచి తాను వాటిని సేకరించానని వివరించారు. ప్రత్యేక కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలను దోషిగా తేల్చి 10 ఏళ్ల శిక్ష విధించింది. పాకిస్తాన్లో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సైఫర్ కేసులో కోర్టు తీర్పు ఇమ్రాన్ ఖాన్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలో గల అడియా జైల్లో ఉన్నారు. రహస్య పత్రాల కేసులో పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత ఏడాది సెప్టెంబర్లో ఛార్జ్ షీట్ సమర్పించింది. భద్రతా కారణాలతో జైల్లోనే ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. తోషాఖానాలో ఇమ్రాన్ ఖాన్కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు స్టే విధించింది. ఆ వెంటనే సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు.